హలో మై డియర్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మీ సుధక్క ముచ్చట్లు. ఈ రోజు కూడా ఎప్పట్లాగానే ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీతో వచ్చిందండి మీ సుధక్క. అదే దొండకాయ ఫ్రైడ్ రైస్. నా స్టైల్లో ఎలా చేశాననేది ఈ వీడియోలో చూపిస్తాను. ముందైతే దొండకాయలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలను ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత కొంచెం మందంగా ఉండే ప్యాన్ స్టవ్ పైన పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకున్నాను. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత జీలకర్ర వేశాను. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయల ముక్కల్ని కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మిగిలిన కూరగాయ ముక్కలన్నీ వేసి కొద్దిగా పసుపు, ఉప్పు వేసి బాగా కలిపేసి మూతను ఉంచి మధ్య మధ్యలో మూతను తీస్తూ ఈ దొండకాయ ముక్కలు మెత్తబడేంత వరకు ఇలానే కలుపుతూ ఉండాలి. లాస్ట్ టైం పుదీనా రైస్ చేసినప్పుడు లంచ్ బాక్స్ రెసిపీ చాలా బాగా ఆదరించారండి. ఇక అందుకనే నేను లంచ్ బాక్స్ రెసిపీ ఈ దొండకాయ రైస్ తో అయితే మీ ముందుకు వచ్చేసాను. దొండకాయ ముక్కలు బాగా ఉడికిన తర్వాత ఇప్పుడైతే వేడిగా వండుకున్న అన్నాన్ని వేసేస్తున్నానండి. మనం ఈ ప్లేస్ లో పొద్దున మిగిలిపోయిన అన్నంతో కూడా మనం చేసుకోవచ్చు. అన్నాన్ని వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడినంత ఉప్పు, వీటన్నింటినీ బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా చక్కెరను అయితే వేసేసి ఒకసారి బాగా కలిపేసుకున్నామంటే మనకు వేడిగా దొండకాయ రైస్ అయితే రెడీ అయిపోతుందండి. ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే చేసేసి ఈ దొండకాయ రైస్ మీ ఇంట్లో ఎలా కుదిరిందనేది తప్పకుండా కమెంట్ చేసి నాతో షేర్ చేసుకుంటారు కదా. మరిన్ని ఇలాంటి రెసిపీస్ మీరు చూడాలి అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ సుధక్క. అంతవరకు సెలవు.